హాయ్ అండి, నమస్తే. నా పేరు భాస్కర్ రెడ్డి, డెల్టా ఆటో కంట్రోల్స్, బెంగళూరు. ఈరోజు మన టాపిక్ ఏంటంటే స్కూల్ బెల్ టైమర్ ప్రోగ్రామింగ్ అండి. ఇది వచ్చేసి మన స్కూల్ బెల్ టైమరు, దానికి సంబంధించిన బెల్, ఎడిసన్ కంపెనీకి సంబంధించిన బెల్ ఇది. ఈ స్కూల్ బెల్ టైమర్లో ప్రోగ్రామింగ్ ఎలా చేయాలి, నెక్స్ట్ వచ్చేసి డే సెలెక్షన్స్ ఎలా చేయాలి, బెల్ ఎన్ని సెకండ్లు మోగాలి, ఈ టైమర్స్ అన్నీ ఈ ప్రోగ్రామింగ్ మనమైతే ఈ వీడియోలో చూడబోతున్నాము. స్కూల్ బెల్ టైమర్ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు కాసేపు అయితే బెల్ అయితే పక్కన పెట్టేద్దాం. మనం ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేసేదానికంటే ముందే మనం ఒక డైరీలో కానీ పేపర్లో కానీ మన ప్రోగ్రామింగ్ డీటెయిల్స్ అనేవి రాసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా అయితే నేను రాసుకున్నాను. ఇది వచ్చేసి మనం తిరుపతికి ఒక స్కూల్కి అయితే సప్లై చేస్తున్నాము. వాళ్ళు చెప్పిన విధంగా అయితే మనం ప్రోగ్రామింగ్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి వాళ్ళవి. ప్రోగ్రామింగ్స్ ఇవి వాళ్ళవి. ప్రోగ్రామింగ్స్ అయితే మీకు ఫస్ట్ చూపించేస్తాను వాళ్ళు ఏమేమి ప్రోగ్రామింగ్స్ ఉంటాయనేసి. ఈ విధంగా మండే టు ఫ్రైడే వరకు ఉన్న ప్రోగ్రామింగ్ ఇది. సాటర్డే మాత్రం ఉన్న ప్రోగ్రామింగ్ అయితే ఇది. మనం 2 లైన్స్ కంపల్సరీ రాసి పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనం ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు మనము ఏదైతే అయిందో కంప్లీట్ అయింది కంపల్సరీ టిక్ చేసుకుంటూ వెళ్ళాలి. లేదంటే మళ్ళీ ఏదో ఒక ప్లేస్లో ఎర్రర్ వచ్చేసి మళ్ళీ రీప్రోగ్రామింగ్ అయితే మళ్ళీ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనము ఈ యూనిట్లో, మా స్కూల్ బెల్ టైమర్ యూనిట్లో ప్రోగ్రామింగ్లోకి ఎలా ఎంటర్ అవ్వాలంటే, ప్రోగ్రామ్ బటన్ని లాంగ్ ప్రెస్ చేసుకున్నామంటే P1 వస్తుంది. P1లో వచ్చేసి మనం డే సెలెక్షన్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ప్రోగ్రామ్ నెంబర్ 1లో వచ్చేసి మనం డే సెలెక్షన్ చేసుకోవాలంటే, నేను మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను. ప్రోగ్రామ్ నెంబర్ 1లో డే సెలెక్షన్ చేయాలంటే ఇక్కడ సెట్ డే అనేసి ఉంది. ఇక్కడ మనకి మండే టు సాటర్డే వరకు మన స్కూల్ రన్నింగ్ కాబట్టి మండే టు సాటర్డే వరకు కావాలంటే మనము ప్రోగ్రామ్ నెంబర్ 1లో 11 సెలెక్ట్ చేసుకున్నట్లయితే మండే టు సాటర్డే అనేసి వస్తుంది. అదే మనం 12 సెలెక్ట్ చేసుకున్నామంటే ఈ 3 డేస్ మాత్రం వస్తుంది. సో మన స్కూల్ రన్నింగ్ వచ్చేసి మండే టు సాటర్డే కాబట్టి మనం ఇక్కడ ప్రోగ్రామ్ నెంబర్ 1లో డే సెలెక్షన్ వచ్చేసి 11గా సెలెక్ట్ చేసుకున్నాం. ఇది 11 అనేది కోడ్ నెంబర్. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం సెట్ చేసేసామంటే సెట్ అయిపోతుంది. ఇప్పుడు మనం టైమర్స్లోకి వెళ్ళాలంటే ప్రోగ్రామ్ 2లోకి వెళ్ళాలి. ప్రోగ్రామ్ 2లో వచ్చేసి 25 డేస్ అలారమ్స్ ఇక్కడ సెట్ చేస్తాం మనం. ప్రోగ్రామ్ 2లో 25 డేస్కి సంబంధించిన అలారమ్స్ని అయితే మనం ఇక్కడ సెట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనం అలారమ్స్ సెట్ చేయాలంటే కనుక మళ్ళీ మనకి బ్యాక్ వచ్చేసింది. మళ్ళీ మనం ప్రోగ్రామింగ్లోకి అయితే ఎంటర్ అవుదాము. ప్రోగ్రామింగ్ P1 వచ్చేసి మనం డేస్ అయితే సెలెక్ట్ చేసాం ఇందాకలే. ఇప్పుడు మనం P2లో ఉన్నాము. నెంబర్ ఆఫ్ అలారమ్స్ మనం సెట్ చేయాలి. అలారం నెంబర్ 1 అంటే PROG, ప్రోగ్రామింగ్ నెంబర్ 1. ఓకే, ఇప్పుడు సెట్ చేసామంటే ప్రోగ్రామింగ్ నెంబర్ 1 అడుగుతుంది. ప్రోగ్రామింగ్ నెంబర్ 1లో వచ్చేసి నేను ఆల్రెడీ ఇందాకలే ప్రోగ్రామ్ అయితే చేసేసాను. 8:50కి మనకి స్కూల్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ 8:50కి అయితే నేను పెట్టాను. ఇక్కడ ఇంకా క్లియర్గా కనిపించాలంటే 8:50కి ఇక్కడ ఉంది కాబట్టి మనం ఇప్పుడు ఇక్కడ టిక్ పెట్టుకోవాలి. 8:50 అయిందంటే ఇప్పుడు మళ్ళీ మనము ఇక్కడ ప్రోగ్రామ్ 2లోకి వచ్చేసింది కాబట్టి ప్రోగ్రామ్ 1కి కావాలంటే మళ్ళీ ఎంటర్ కావచ్చు. మనం ప్రోగ్రామ్ నెంబర్ 1కి ఎంట్రీ అయితే అవ్వచ్చు. ప్రోగ్రామ్ నెంబర్ 1కి ఎంట్రీ అయినప్పుడు మళ్ళీ సెట్ చేసామంటే ప్రోగ్రామ్ నెంబర్ 1 850. ఒకవేళ ఎడిట్ చేయాలంటే ఇక్కడ ప్రోగ్రామ్ తర్వాత నెక్స్ట్ అనేసి బటన్ ఉంది. ఈ బటన్ ప్రెస్ చేసామంటే మనకి కజర్ మారుతూ ఉంటుంది. చూసారు కదా, 850 ఉండేదాన్ని మనం కావాలంటే 851 చేయొచ్చు, 849 చేయొచ్చు. ఈ విధంగా అయితే కజర్ని మనం మార్చుకుంటూ, చూడండి కజర్ మారుతుంది. ఈ విధంగా కజర్ని మార్చుకుంటూ మనం ప్రోగ్రామింగ్స్ అయితే సెట్ చేస్తాం. నాది ఫస్ట్ ప్రోగ్రామింగ్ వచ్చేసి 8:50కి స్టార్ట్ అవుతుంది. సో 8:50 నేను టిక్ కొట్టాను. నెక్స్ట్ నాకు బెల్ డ్యూరేషన్ వచ్చేసి 10 సెకండ్ కాబట్టి 10 సెకండ్స్ కూడా టిక్ కొడుతున్నాను. అదేవిధంగా డన్ అయిపోయింది. ప్రోగ్రామింగ్ నెంబర్ 1 డన్ అయింది. నెక్స్ట్ ప్రోగ్రామ్ నెంబర్ 2 PROG, ఇది 9 కాదు G. ఈ మన 7 సెగ్మెంట్ డిస్ప్లేలో జీని ఇదే విధంగా డిస్ప్లే అయితే చేస్తాం. ప్రోగ్రామ్ నెంబర్ 2 నాకు 9కి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 9 దగ్గర పెట్టాలి.
నెక్స్ట్ వచ్చేసి మనం ఏమైనా ఎడిట్ చేయాలంటే ఎడిట్ ఇక్కడ చేసుకోవచ్చు. నెక్స్ట్ నాకు అలారం డ్యూరేషన్ వచ్చేసి 20 సెకండ్స్ కాబట్టి 20 సెకండ్స్ నేను ఇక్కడ పెట్టుకున్నాను. 20 సెకండ్స్ సెట్ అయింది. నెక్స్ట్ సెట్ బటన్ ప్రెస్ చేసినామంటే అగైన్ 3లోకి ఎంటర్ అవుతుంది. ప్రోగ్రామ్ నెంబర్ 3 ఇక్కడ మనము ప్రోగ్రామ్ నెంబర్ 3కి ఎంట్రీ చేసామంటే 9:15 ఇక్కడ ఉంది. ఇక్కడ ఏమైనా ఎడిట్ చేయాలంటే మనం ఇక్కడ ప్రోగ్రామ్కి యూస్ చేసామంటే కజర్ మనకి లెఫ్ట్ టు రైట్ మూవ్ అవుతుంది. ఈ బటన్ ఏమో లెఫ్ట్ టు రైట్ మూవ్ అవ్వడానికి, ఈ బటన్ ఏమో ఆ టాప్ బటన్ మూవ్ అవ్వడానికి. ఓకేనా, మనకి 9:15 కరెక్ట్ కాబట్టి సెట్ చేస్తాం. ఇక్కడ బెల్ డ్యూరేషన్ 10 సెకండ్స్ కాబట్టి 10 సెకండ్స్ అయితే మనం ఇది కరెక్ట్ కాబట్టి టిక్ చేస్తాం. ఒకవేళ ఇక్కడ 20 సెకండ్స్ కనుక కావాలంటే 20 సెకండ్స్ కావాలనుకుంటే ఇక్కడ 20 సెకండ్స్ కనుక కావాలనుకుంటే 0 అలాగే ఉంటుంది. మనం 1 ఉన్న ప్లేస్లో 2గా మార్చేయచ్చు. ఇప్పుడు 20 సెకండ్స్ అలారం అవుతుంది ఇన్ కేస్ ఇక్కడ కావాలనుకుంటే. నా ప్రజెంట్ రిక్వైర్మెంట్ ఇక్కడ 10 సెకండ్స్ కాబట్టి నేను 10 సెకండ్సే పెడుతున్నాను ఇక్కడ. సో సెట్ అయిపోయింది. నెక్స్ట్ ప్రోగ్రామ్ నెంబర్ 4లోకి ఎంటర్ అవుతున్నాము. మనం ఇక్కడ సెట్ చేసిన తర్వాత మనకి టైమర్ వాల్యూ మనము ఓకే చేసిన తర్వాతనే మనం ఇక్కడ టిక్ పెట్టుకోవాల్సి ఉంటుంది. 9:55 మాకు ప్రోగ్రామ్ నెంబర్ 4లో వచ్చేసి కావాల్సిన టైమింగ్. అలారం టైమింగ్ వచ్చేసి 10 సెకండ్స్. 10 సెకండ్స్ ఆల్రెడీ సెట్ చేసి ఉంచాము, అయింది. నెక్స్ట్ ప్రోగ్రామ్ నెంబర్ 5. ప్రోగ్రామ్ నెంబర్ 5లోకి ఎంట్రీ అయినప్పుడు ప్రోగ్రామ్ నెంబర్ 5లోకి ఎంట్రీ అయ్యాము. 10:35 ఉంది. సెట్ 10 సెకండ్స్. డన్. నెక్స్ట్ వచ్చేసి ప్రోగ్రామ్ నెంబర్ 6కి ఎంట్రీ అవుతున్నాము. మన 10:50 టైం ఉంది. మనం ఇలా కూడా చేసుకోవచ్చు కావాలనుకుంటే. డబుల్ టైం మనం టిక్ పెట్టుకున్నామంటే మనకి ఇంకా బాగా మెమరీ అయితే ఉంటుంది. డన్. ప్రోగ్రామ్ నంబర్ 6లో వచ్చేసి 10 సెకండ్స్ ఉంది. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ నెంబర్ 7కి అయితే ఎంట్రీ అయ్యాము. ప్రోగ్రామ్ నెంబర్ 7లో 11:30 మినిట్స్ అయితే మనకు ఉంది బెల్ ఆన్ అయ్యే టైము. నెక్స్ట్ వచ్చేసి డ్యూరేషన్ వచ్చేసి 10 సెకండ్స్ ఉంది. నెక్స్ట్ ప్రోగ్రామ్ నెంబర్ 8. ప్రోగ్రామ్ నెంబర్ 8కి అయితే ఎంట్రీ అయ్యాము. 12:10 ఉంది. ఓకే. నెక్స్ట్ ఏమో డిలే బెల్ డ్యూరేషన్ 10 సెకండ్స్. నెక్స్ట్ ప్రోగ్రామ్ నెంబర్ 9. ఓకే. 12:50 మన టైం ఉంది. ఇక్కడ ఎడిట్ కావాలంటే మీకు ఇందాక చూపించినట్లుగా ఎడిట్ చేసుకోవచ్చు. 12:50 అయింది. డన్. డ్యూరేషన్ ఇక్కడ 12:50కి లాంగ్ బెల్ ఉంటుంది 20 సెకండ్స్. మనకి ఇక్కడ లాంగ్ బెల్స్ 9లో ఉంది, 9 AM ఉంది, 12:50లో ఉంది. నెక్స్ట్ ఏమో ఇక్కడ ప్రోగ్రామ్ నెంబర్ 10 డిస్ప్లే అవుతుంది. ప్రోగ్రామ్ నెంబర్ 10లో వచ్చేసి 10కి ఎంట్రీ అయ్యాము. 13:30 1 గంట 30 నిమిషాలు కాబట్టి ఇక్కడ రైల్వే టైమింగ్లో ఉంటుంది. 13:30 మన టైమింగ్ కాబట్టి ఓకే. నెక్స్ట్ బెల్ డ్యూరేషన్కి వెళ్దాము. బెల్ డ్యూరేషన్కి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు 10 సెకండ్స్ కాబట్టి 10 సెకండ్స్ ఓకే. డన్. అదేవిధంగా ప్రోగ్రామ్ నంబర్ 11లోకి ఎంట్రీ అయ్యాము. టైమింగ్ వచ్చేసి 14 అవర్స్గా సెట్ చేసాము. ఇక్కడ టైమర్ డిలే వచ్చేసి అదే మనకి బెల్ డ్యూరేషన్ వచ్చేసి 10 సెకండ్స్గా ఉంది. డన్. ప్రోగ్రామ్ నంబర్ 12. ప్రోగ్రామ్ నంబర్ 12 టిక్ చేసాము. ప్రోగ్రామ్ నంబర్ 12 ఎంటర్. 14:40 టైం ఉంది. ఓకే. బెల్ డ్యూరేషన్ 10 సెకండ్. డన్. ప్రోగ్రామ్ నంబర్ 13 15:20 మనం టైం సెట్ చేసాము. 10 సెకండ్స్ డ్యూరేషన్ ఉంది. అదేవిధంగా లాస్ట్ ప్రోగ్రామ్ నంబర్ 14 టైం 15:30 సెట్ చేసాం. 3:30 ఈవినింగ్. డ్యూరేషన్ ఇక్కడ లాంగ్ బెల్ కాబట్టి
20 seconds డ్యూరేషన్. ఈ లాంగ్ బెల్స్ అనేవి ఇన్ కేస్ మీకు 25 seconds కావాలన్నా చేసుకోవచ్చు, 30 seconds కావాలన్నా చేసుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ మీ రిక్వైర్మెంట్ ఎలా ఉంటుందో. ఇక్కడ బెల్ డ్యూరేషన్ అనేది మాకు 5 seconds చాలనుకుంటే 5 seconds కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ మనం సెట్టింగ్ అయిపోయినాయంటే మనము సెట్ బటన్ ప్రెస్ చేసి ఊరికే కొంతసేపు ఉన్నామంటే సేవ్ అయిపోయి మనకి సెట్టింగ్స్లో నుంచి బయటకు వచ్చేస్తుంది సిస్టమ్. నెక్స్ట్ మనం సాటర్డే చేయాలనుకుంటే సాటర్డే వచ్చేసి ప్రోగ్రామింగ్ నంబర్ 3లో ఉంటుంది. మీకు ఇక్కడ మెయిన్ ప్రోగ్రామ్స్ వచ్చేసి ఫస్ట్ మనకు వచ్చేసి డే సెలెక్షన్. సెకండ్ ఏమో మనకు వచ్చేసి అలారం ప్రోగ్రామ్స్. థర్డ్ ఏమో సాటర్డే, ఓన్లీ సాటర్డే ప్రోగ్రామింగ్ ఉంటుంది. థర్డ్ ఇక్కడ P1 అనేసి ఉంది కదా, ఈ P1 P2 అనేసి వస్తాయి చూడండి. మీకు ఈ P3లో వచ్చేసి P1 P2 P3. P1 ఏమో డే సెలెక్షన్, P2 ఏమో అలారమ్స్, P3 ఏమో సాటర్డే కావాలనుకుంటే. మనం ఇప్పుడు ఏ ప్రోగ్రాంలోకి వెళ్ళాలన్నా కూడా ఇక్కడ అప్ అండ్ డౌన్ యారో కీ ఉపయోగించి మనం వెళ్ళొచ్చు. P1 అంటే డే సెలెక్షన్లోకి వెళ్తే డే సెలెక్షన్ కావాలనుకుంటే P1, నేను టైమర్ ప్రోగ్రామింగ్స్ సెట్ చేయాలనుకున్నట్లయితే P2, సాటర్డే అలారం సెట్ చేయాలనుకున్నట్లయితే P3. ఇప్పుడు P3 మీద నేను క్లిక్ చేశానంటే ఇప్పుడు P3 ప్రోగ్రామింగ్ వస్తుంది. P3లో వచ్చేసి సాటర్డేకి సంబంధించిన ప్రోగ్రామింగ్స్. ఇప్పుడు మనం ఇక్కడ సెట్ చేసామంటే ఎంటర్ అయిపోతుంది. సాటర్డే ప్రోగ్రామింగ్స్ మనకి ఏమున్నాయి ఇక్కడ నేను సాటర్డే ప్రోగ్రామింగ్ సపరేట్గా రాసుకున్నాను కదా, ఇదే విధంగా ఉంటాయి. కాకపోతే ఇన్ కేసు ఏదైనా ఒక్కొక్క స్కూల్లో చేంజెస్ ఉండొచ్చు. సాటర్డే పీరియడ్ డ్యూరేషన్స్ సేమ్ ఉంటాయి, ఒకవేళ ఎంత త్వరగా లాంగ్ బెల్స్ రావాలి అవనేది ఉంటాయి. 850 ప్రోగ్రామ్ నెంబర్ 1 850 ఓకే. బెల్ డ్యూరేషన్ 10 seconds. అదేవిధంగా ప్రోగ్రామింగ్ నెంబర్ 2 9 o'clock, బెల్ డ్యూరేషన్ 20 seconds. అదేవిధంగా ప్రోగ్రామింగ్ నెంబర్ 3 9:15, బెల్ డ్యూరేషన్ 10 seconds. ప్రోగ్రామింగ్ నెంబర్ 4 9:55, bell duration 10 seconds. Done. Program number 5 10:35, bell duration 10 seconds. ఈ 10ని కూడా మనం కావాలంటే 5 చేయాలంటే ఇదే విధంగా చేసుకోవచ్చు. 5 చేయాలంటే ఎలాగంటే మనం ఇక్కడ కజర్ ప్రోగ్రామ్కి ప్రెస్ చేసామంటే ఇక్కడ మనకి లెఫ్ట్ రైట్ మూవ్ అవుతుంది. 00 అయిపోతుంది, 90 seconds అవుతుంది. మనకి 50 seconds కావాలంటే 50 చేయొచ్చు, మనకి ఇంకా తక్కువ కావాలంటే ఇంకా తక్కువ కూడా చేసుకోవచ్చు. 5 చేయాలంటే ఎలాగనేసి చూపిస్తాను చూడండి. 1 వచ్చింది, 0 వచ్చింది. నెక్స్ట్ కజర్ ఉపయోగించి మనం రైట్కి మూవ్ చేసామంటే ఇక్కడ 1 second, 2 seconds, 3 seconds, 4 seconds, 5 seconds ఈ విధంగా అయితే మనం ఉపయోగించవచ్చు. ఇక్కడ నాకు 0 కావాలి కాబట్టి 0, నాకు 10 seconds కాబట్టి నేను ఇక్కడ 1 పెట్టేస్తాను ముందు లెఫ్ట్ సైడ్. నాకు ఇప్పుడు 10 seconds అయిపోయింది. సేవ్ చేయాలంటే సెట్. డన్. ఇప్పుడు వచ్చేసి ప్రోగ్రామ్ నంబర్ 6లోకి ఎంట్రీ అయ్యాము. ఓకే, ప్రోగ్రామ్ నంబర్ 6లోకి ఎంట్రీ అయ్యాము మనము. 10:50కి ప్రోగ్రామింగ్ సెట్ అయింది. డ్యూరేషన్ 10 seconds. డన్. ప్రోగ్రామ్ నంబర్ 7 11:30కి సెట్ అయింది. ఓకే, టైం డ్యూరేషన్ ఇక్కడ DELY అని వస్తుంది, అంటే డిలే డ్యూరేషన్ అనేది డిలే టైం, అంటే నేను ఆన్ అయ్యి ఎన్ని సెకండ్లు డిలేలో ఉండాలి అనేసి. నెక్స్ట్ ప్రోగ్రామ్ నంబర్ 8 12:10కి ప్రోగ్రామ్ నంబర్ 8లోకి వస్తుంది. ఇక్కడ 20 seconds లాంగ్ బెల్ ఉంటుంది కాబట్టి ఇక్కడ 20 seconds ఉంది. ఈ 20 కూడా మీకు ఇందాక చెప్పినట్లుగా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇక్కడ బ్లింక్ అవుతూ ఉంటే ఆ వాల్యూని మనము పెంచవచ్చు, తగ్గించవచ్చు. ఆ విధంగా
ఇప్పుడు నాకు ఈ ప్రోగ్రామ్ 9లో ఉంది. నేను ప్రోగ్రామ్ 8 ఎడిట్ చేయాలంటే డైరెక్ట్గా నేను ఇక్కడ ప్రోగ్రామ్ 8లోకి వెళ్ళిపోయేసి సెట్ చేశానంటే ప్రోగ్రామింగ్ 8 12:10 ఉంది. సెట్ టైం డ్యూరేషన్ వస్తుంది. ఇక్కడ బెల్ డ్యూరేషన్ నేను అప్ అండ్ డౌన్ చేయాలనుకుంటే బ్లింక్ అవుతున్న వాల్యూని మనం ప్రెస్ చేసామంటే పెరుగుతుంది. మనకి ఫస్ట్ డిజిట్ రైట్ సైడ్ ఉన్న డిజిట్ బ్లింక్ అవుతా ఉంటే ఆ డిజిట్ని మనము అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. 20. అదే మీరు దీన్ని 10 చేయాలన్నా 30 చేయాలన్నా నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ కజర్ మూవ్ చేశారంటే అప్ చేయాలంటే అప్ బటన్ ప్రెస్ చేస్తే మీకు 20 ఉన్న ప్లేస్లో 30 సెకండ్స్ అవుతుంది. నెక్స్ట్ 10 సెకండ్స్ అవుతుంది. 20 సెకండ్స్ 30 సెకండ్స్ ఈ విధంగా అయితే నడుస్తూ ఉంటుంది. నాకు 20 సెకండ్స్ ఇక్కడ రిక్వైర్మెంట్ కాబట్టి నేను ఇక్కడ 20 సెకండ్స్లో పెట్టేశాను. సెట్టింగ్ అయిపోయింది. సేవ్ చేసేసాను. ఇంతే. ఇంక మనకి ఇక్కడ వచ్చేసి ఇక్కడ 2 పిన్ షాకెట్ ఉంటుంది. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇదేమో ఆఫీస్ రూమ్లో ఉంటుంది మన ప్రోగ్రామరు. బెల్ అనేది వచ్చేసి బయట ఎక్కడో ఉంటుంది. ఇందాక మీరు చూసిన బెల్. ఈ బెల్కి వచ్చేసి 2 వైర్స్ ఉంటాయి. ఈ 2 వైర్స్ని మనము ఎక్స్టెన్షన్ కేబుల్ తోటి మీకు ఎంత దూరం కావాలంటే అంత దూరం వరకు ఎక్స్టెన్షన్ కేబుల్ తీసుకొని వచ్చేసి ఇక్కడ ప్లగ్లో అయితే పెట్టేసుకోవచ్చు. అంటే మీరు గ్రౌండ్లో పెట్టాలన్నా లేదంటే స్కూల్ మిడిల్ ఆఫ్ ద ప్లేస్లో పెట్టాలనుకుంటే ఆ ప్లేస్లో పెట్టేసి ఇది అయితే హెచ్ఎం రూమ్లో కానీ స్టాఫ్ రూమ్లో కానీ ఎక్కడ పెట్టాలనుకుంటే ఆ ప్లేస్లో అయితే మీరు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఓవరాల్గా పైన చూసినట్లయితే మనకి ఈ విధంగా అయితే డిస్ప్లే ఉంటుంది. ఇప్పుడు సెట్టింగ్స్లోంచి అయితే బయటకు వచ్చేసింది. ఇక్కడ మనకి ఇప్పుడు టైం చూపిస్తూ ఉంది 19:50 7 గంటల 50 నిమిషాలు 51 సెకండ్గా ఇప్పుడు టైం అయితే మనకి చూపిస్తూ ఉంది ఇక్కడ. అదేవిధంగా డేట్ కూడా చూపిస్తుంది. ఈరోజు 26/7/2024. అదేవిధంగా డే కూడా ఇక్కడ మనకు చూపిస్తూ ఉంటుంది. ఈరోజు ఏ డే నడుస్తుంది అనేసి. ఫ్రైడే ఈరోజు కాబట్టి ఫ్రైడే నడుస్తుంది. ఈ విధంగా అయితే మనకు స్కూల్ బెల్ టైమర్ ఇంటర్ఫేసింగ్ అయితే ఉంటుంది. చాలా ఈజీగా అయితే మనం చేసుకోవచ్చు. నా వీడియో చూస్తున్నటువంటి ఎవరైనా స్కూల్ ఓనర్స్ కానీ స్కూల్ హెడ్ మాస్టర్ స్కూల్ స్టాఫ్ ఎవరైనా ఉంటే కనుక స్క్రీన్ మీద ఉన్న నా కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. మా కంపెనీ పేరు డెల్టా ఆటో కంట్రోల్స్, బెంగళూరులో ఉంటుంది. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికి కావాలన్నా కూడా పంపిస్తాం మేము. మా కాంటాక్ట్ నెంబర్ 7892255292. కాంటాక్ట్ చేశారంటే మీరు ప్రోగ్రామింగ్స్ నాకు వాట్సాప్ చేశారంటే ఇక్కడే మీకు అన్ని నీట్ అండ్ క్లీన్గా ప్రోగ్రామ్ చేసి మీకు కొరియర్ అయితే మేము చేయడం అయితే జరుగుతుంది. ఓకే. ఎవరైనా టెక్నీషియన్స్ కానీ ఎలక్ట్రీషియన్స్ కానీ నా వీడియో చూస్తున్నట్లయితే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టెక్ వీడియోస్ అయితే నేను మీ ముందుకైతే తీసుకొస్తూ ఉంటాను. ప్లస్ మన మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఉంటుంది. మన దగ్గరే కావాలంటే కంట్రోలర్స్ కూడా అవైలబిలిటీ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.